హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈ బ్లాగ్ వచ్చేసి సంక్రాంతి పండగ కంటే ముందు తీసినది. పండగకు హౌస్ క్లీనింగ్ అయితే మొదలు పెట్టాను. అప్పుడు తీసిన బ్లాగు దగ్గర 20 డేస్ అవుతుంది. అంతకుముందు కూడా నేను వీడియోస్ ఎక్కువ పెట్టట్లేదు. ఈ మధ్య అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంకా అది కాక పిల్లలు, స్కూలు, ఇంట్లో పనులు ఇవే సరిపోతున్నాయి నాకు. ఇంకా పండగ వచ్చింది, ఇల్లు క్లీనింగ్ అవన్నీ చేసుకొని పండగ కూడా అనుకోకుండా ఊరికి అయితే వెళ్ళాను. అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ ఇంకా అందరూ వస్తున్నారు, చెల్లి వాళ్ళు వెళ్దాంరా అంటే నేను కూడా వెళ్ళాను. ఏం పోతావాలి అనుకున్నాను, అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాను అనమాట. ఇక్కడ హౌస్ క్లీనింగ్ అయితే మొదలు పెట్టేశాము. ఏదైనా హడావిడి అంటే ఆడవాళ్ళదే అబ్బా. చిన్నదైనా సరే పెద్దదైనా సరే, పండగ అయినా పబ్బాలైనా ఫంక్షన్లైనా ఏదైనా సరే హడావిడి అంటే ఆడవాళ్ళదే. పండగ ఎప్పుడో వస్తుందనగా ఒక నెల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటాము. ఇల్లు క్లీన్ చేసుకోవాలి, ఈ బట్టలు కొనాలి, అవి కొనాలి, ఇది కుట్టించుకోవాలి, ఇది షాపింగ్ చేయాలి అనేసి. అలాగే ఫస్ట్ మొదట చేసేది హౌస్ క్లీనింగ్ మొదలు పెట్టుకుంటాం కదా, అలానే అనమాట. హౌస్ క్లీనింగ్ అయితే మొదలు పెట్టేశాను. డీప్ క్లీనింగే చేశాను, కానీ గోడలు ఒకటి కడగలేదు. దసరాకి గోడలన్నీ నీట్గా నీళ్ళతో కడిగేశాను. ఇంక ఈసారి గోడలు కడగకుండా బట్ట తీసుకొని ఫస్ట్ బూజులన్నీ దులిపేసుకున్నాను. తర్వాత బట్ట తీసుకొని మొత్తం తుడుచుకొచ్చేసాను అనమాట తడి బట్టతో. అందులో దగ్గరికి గోడలు ఇంకా గూళ్ళన్నీ తుడిచేసాను. ఇంకా అన్ని సామాన్లు కడిగేసాను అబ్బా. కిచెన్లో ఉన్నవి, ఇక్కడ స్టోర్ రూమ్లో ఉన్నవి. ఇదిగోండి స్టోర్ రూమ్ కూడా క్లీన్ చేసేసాను, అయిపోయింది. బెడ్రూమ్ అయిపోయింది, స్టోర్ రూమ్ అయిపోయింది. అంటే పండగ కంటే ముందు సండే, ఆ సండే కాక అంతకంటే ముందు సండే, అంటే పిల్లలకు హాలిడేస్ ఇవ్వకముందే చేసేసాను. వాళ్ళు హాలిడేస్ ఇస్తే ఇంటి దగ్గర ఉంటారు, పిల్లలకి దుమ్ము అవన్నీ ఎందుకు మళ్ళీ అనేసి హాలిడేస్ ఇవ్వకముందే అన్ని పనులు పూర్తి చేసేసుకున్నాను అనమాట. ముందు చేసుకోవడమే మేలైంది. ఇంకా పండగకైతే ఊరు వెళ్ళాను. సండే రోజు ఫస్ట్ బెడ్రూమ్ క్లీన్ చేశాను అనమాట. బూజంతా దులిపి గూళ్ళన్నీ బట్టలన్నీ తీసి తుడిచి మళ్ళీ బట్టలన్నీ నీట్గా సర్ది పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మండే రోజు అనమాట. ఇంకా మండే ఉదయం పూజ చేసుకొని పిల్లలు స్కూల్ పంపించి నిదానంగా 11కు 12కు ఆ టైంలో స్టార్ట్ చేశాను. ఇంకా స్టోర్ రూమ్లో కూడా మొత్తం అంత నీట్గా తుడిచి డబ్బాలు కూడా అన్నీ కడిగేశాను. స్టోర్ రూము, కిచెను ఈరోజుకి అయిపోయిందనమాట. నాకు 2-3 రోజులు టైం పట్టింది. 3 రోజులు కరెక్ట్ టైం పట్టింది అనమాట అన్ని పనులు చేసేసరికి. మామూలుగా ఉదయం పెట్టుకుంటే సాయంత్రానికి అయిపోదు, పెద్ద ఇల్లే కాబట్టి అయిపోదు. నిదానంగా రోజు కొంచెం చేసుకుంటున్నాను. ఇంకా స్టోర్ రూమ్లో ఈ గాజువి వాడనివి టీ కప్స్ అవన్నీ పెట్టేశాను అనమాట. ఇంకా ఆ రోజు వంట కూడా ఏమో చేశాను చూడండి, గుర్తులేదు, చాలా రోజులు అయింది వీడియో తీసి కూడా. అసలు ఇల్లంతా గోడలన్నీ తుడిచి అన్ని సామాన్లు కడిగి తుడిచి పెట్టేసరికి 2 రోజులు అసలు ఫుల్ పని అయిపోయింది. ప్రతిదీ ఏదైనా ఇల్లు క్లీన్ చేస్తున్నాను అంటే మొత్తం పనులు నీట్గా చేసుకుంటాను. ఆ పని అనేది మళ్ళీ నాకు రిపీట్ కాకూడదు అనేసి, ఏదైనా ఒకసారి చేసామంటే మళ్ళీ నీట్గా ఉండాలి, అది పెండింగ్లో ఉండకూడదు అనమాట. కిచెన్లో కూడా ప్రతి సామాన్ కడిగాను, చూపిస్తాను మీకు. లాస్ట్ కిచెన్ పెట్టుకున్నాను నేను. ఫస్ట్ బెడ్రూమ్ క్లీన్ చేసేసి తర్వాత స్టోర్ రూము, హాలు, లివింగ్ రూమ్ చేసేసాను. లాస్ట్లో కిచెన్ పెట్టేసుకున్నాను. అది కూడా సోమవారం అయిపోయింది. ఇంకా మంగళవారం రోజు వచ్చేసి ఇంకా సోఫాలంతా తుడిచి గోడలన్నీ కొన్ని హాలు, లివింగ్ రూము, బెడ్రూమ్వి అందిన వరకు గోడలన్నీ కడిగాను అనమాట. మిగతా అవన్నీ తుడిచి అవి మాత్రము ఇంకా అడ్డం లేనివి గోడలు కడిగేసాను. ఇక్కడైతే మెయిన్ హాల్లో చేస్తున్నాను. ఇంకా లివింగ్ రూమ్లో అయితే ఇంకా సోఫాలు, టీవీ అవే ఉంటాయి. ఇక్కడ హాల్లో వచ్చేసి ఎక్కువ ఇంకా వాడిన చెత్తనే ఉంటుంది. ఈ రూమ్లో అసలు ఉండమన్నమాట. బయటికి వెళ్ళడానికి లోపలికి రావడానికి ఉన్నప్పుడే ఈ రూమ్లో, లేదంటే పిల్లలు ఎప్పుడైనా కొద్దిసేపు ఉండి ఆడుకుంటారు, అంతేగా నేను ఎప్పుడు ఈ రూమ్లో ఉండను, ఏదైనా పని ఉన్నప్పుడు తప్ప. అయినా సరే ఇక్కడ సామాన్ ఎక్కువ ఉంటుంది. పిల్లల బుక్స్ ఏమి, వాడని వస్తువులు ఏవి, అవన్నీ అటవపైన వేసేసాను అనమాట. అంతా తుడుస్తూ ఉన్నాను. ఇంట్లో 3 ఫ్యాన్లు ఉన్నాయి. లివింగ్ రూమ్లో ఒకటి, ఇప్పుడు హాల్లో ఒకటి, బెడ్రూమ్లో ఒకటి, 3 ఉన్నాయి. ఇంక ఫ్యాన్ కూడా తుడిచేస్తున్నాను అనమాట. ఇలా ఏదైనా పని పెట్టుకున్నప్పుడు ఆ పని అడిగి నీట్గా అయిపోవాలి, మళ్ళీ లేకుండా. ఇంకొక విషయం ఏంటంటే, ఫ్యాన్లకు దుమ్ము ఉన్నప్పుడు మనం ఫ్యాన్లు వాడుతూ ఉంటాం కదా, అంత స్పీడ్ రాదు గాలి. తుడిచిన తర్వాత చూడండి, ఒకసారి ట్రై చేయండి, గాలి బాగా తగులుతుంది అనమాట, స్పీడ్ వస్తుంది, ఫ్యాన్ బాగా పనిచేస్తుంది. అలా చాలాసార్లు జరిగింది నాకు. ఇంకా మేముండేది మెయిన్ రోడ్డుకే కాబట్టి కొంచెం దుమ్ము ఎక్కువనే వస్తుంది, వెహికల్స్ అవి తిరుగుతూ ఉంటారు కాబట్టి. మెయిన్ వచ్చేసి లివింగ్ రూమ్లో ఉన్న ఫ్యాన్కి దుమ్ము ఎక్కువ ఉంటుంది. అది కనీసం నెలకు ఒకసారైనా దులుపుతూ ఉండాల్సిందే. ఈ రూమ్లలో అంత ఎక్కువ ఉండదన్నమాట.
చూడండి పిల్లల బుక్స్ ఏమి, వాడని ఉయ్యాలేమి, బియ్యం సంచులు అవి ఇవి, అవి ఏసీ బాక్సులు కూడా పాడేయలేదు. ఇంకా 5 ఇయర్స్ ఒకసారి ఇల్లు మారాలి కదా, ఎందుకులే మళ్ళీ అప్పుడు ఇబ్బంది అవుతుందేమో వస్తువులు పెట్టుకోవడానికి అనేసి ఆ ఏసీ బాక్సులు పడేయకుండా అలానే పెట్టేశాను అట్టపెట్టెలు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏసీ కొనుక్కున్నాం అనమాట. ఇంకా మా హస్బెండ్ పాడేయనిలేదు, ఉండనులే అనేసి. ఇంకా పిల్లల పేపర్లు, ఎగ్జామ్ పేపర్లు, బుక్స్ ఎంత చెత్త ఉంటుందంటే అంత ఉంటుంది. ఇంకా మిషన్ ఉంది, మిషను, మంచము, కుర్చీలు, ఆ టేబుల్ అన్నీ ఈ రూమ్లోనే పెట్టేస్తాను అనమాట. ఆ టేబుల్ మాత్రం ఇక్కడ ఉండదు. ఇంకా గూడు ఒకటి ఉంది బీరువా వెనుక, అక్కడ పెట్టేస్తాను కనపడకుండా. ఇంక ఇప్పుడైతే ఇక్కడ ఫ్యాన్ అయితే తుడుస్తున్నాను చూడండి. ఆ పెద్ద టేబుల్ ఉంది కదా, అది వేసేసుకొని ఒక క్లాత్ తీసుకొని తుడిచేస్తున్నాను. ఇంకా ఈ రూమ్లోనే కొంచెం దుమ్ము తక్కువ, అంటే ఫ్యాన్కు దుమ్ము తక్కువ ఉంటుంది. ఫ్యాన్ అస్సలు వాడము. ఇంకా బట్టలు ఎప్పుడైనా ఆరేసినప్పుడు, లేదంటే పిల్లలు ఏమైనా ఆడుకుంటున్నప్పుడు ఫ్యాన్ వాడతారు, లేదంటే నేను బండలు తుడిచినప్పుడు ఒక్కటే ఫ్యాన్ వేసుకుంటాను. ఈ రూమ్లో బట్టలు తీగలే ఎక్కువ ఉంటాయి. బట్టలు ఇంట్లోనే ఆరేసుకుంటాను. పైకి వెళ్ళి ఆరేసుకోవాలంటే 2 ఫ్లోర్స్ ఎక్కి వెళ్ళాలి. ఇంకా అది కాక ఇంకా బట్టలు 2 ఉన్నారు ఫ్యామిలీస్ పైన, ఇంకెవరో ఒకరు ఆరేసుకుంటుంటారు, ఎందుకులే అనేసి నేను ఇంట్లోనే ఆరేస్తుంటాను. ఇంకా వాషింగ్ మిషన్కు డ్రై వాష్ చేసినవే కాబట్టి ఫ్యాన్ గాలికైనా ఆరిపోతాయి అనేసి ఇంట్లోనే 2 ఫ్లోర్లు ఎక్కి వెళ్ళి ఆరేసి వచ్చి మళ్ళీ 2 ఫ్లోర్లు ఎక్కి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. ఇంకా వేరే వాళ్ళు బట్టలు వేసినప్పుడు మళ్ళీ దిగి రావాలి, ఎందుకులే అనేసి నేను ఇంకా ఇప్పుడు ఒకసారి మాత్రమే పైన వేస్తాను. ఇంకెప్పుడైనా సరే ఇంట్లోనే ఆరేసుకుంటూ ఉంటాను. దానికోసమే ఇక్కడ 3 తీగలు ఉంటాయి ఈ రూమ్లో. లివింగ్ రూమ్లో ఒకటి ఉంటుంది, బెడ్రూమ్లో ఒకటి ఉంటాయి. ఇంటి నిండా తాళ్ళు తీగలే ఉంటాయి అన్నమాట. ఇంకేం చేస్తాం, మాకు లేదు కాబట్టి తప్పదు. ఇంకా ఈ రూమ్లోనే ఏసీ బాక్సులు, ఆ టేబుల్ ఫ్యాను, పైన ఉయ్యాల, సంచులు, చెత్త ఉంటుంది. ఇది కూడా మొత్తం క్లీన్ చేసేసాను అనమాట పైన కూడా. అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ఈ రూమ్లో కూడా గోడలు అవన్నీ కడిగాను అనమాట అందిన వరకు. కింద సగానికి నీళ్ళతో కడిగేసాను. ఇంకేదైనా పని చేశానంటే నాకు ఆ పని మళ్ళీ ఉండకూడదు అనమాట, నీట్గా అయిపోవాలి. ఇంకా నిజంగా పండగ ఒక నెల ముందు నుంచి వస్తుందంటే ఎన్ని ప్లాన్లు వేసుకుంటామో కదా, ఈ పని చేయాలి, ఆ పని చేసుకోవాలి అనేసి. షాపింగ్ అయితే ఏం చేయలేదు, పిల్లలిద్దరికి మాత్రము ఓన్లీ టీషర్ట్లు అవి తీసుకున్నాను అంతేగాని బట్టలు అయితే ఎవరికి కొనలేదు. పాపకు ఒకటి మీషోలో ఒకటి డ్రెస్ ఆర్డర్ పెట్టున్నాను, చాలా రోజులు పెట్టి కూడా అది వేయలేదు. ఇంకా పండగని అలానే పెట్టేశాను. మెయిన్ పని ఉండేదంటే కిచెన్లోనే, దానికోసం నేను లాస్ట్ పెట్టేసుకున్నాను. అన్ని రూమ్లు అయిన తర్వాత కిచెన్ పెట్టేస్తాను. ఇది కూడా సోమవారం రోజే పూర్తి చేశాను అనమాట. చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయో. ఇక్కడ చూపించే సామాన్లన్నీ అటువైన ఉన్నవి, అసలు వాడనివి అనమాట. ఎప్పుడో అవసరానికి వాడినవే కానీ రోజు ఏం వాడము. ఇంట్లో సామాన్లు లేకపోతే ఏం లేవు అనిపిస్తుంది, ఉన్నాయంటే కడగలేక అసిరికొస్తుంది ఆడవాళ్ళకి. వాడము కానీ అన్ని సామాన్లు కావాలంటాం కదా, ఎంత సామాను ఉందో చూడండి. అన్నీ ఒక్కటి కూడా వాడనివి, అంటే వాడినాను ఎప్పుడో ఒకసారి కానీ రోజు అయితే ఏం వాడలేదు. ఇవన్నీ వాడను అనమాట. ఎప్పుడో ఇంకెవరైనా వచ్చినప్పుడు బిర్యానీ చేయాలన్నప్పుడు ఆ పెద్ద గిన్నెలు వాడతాను, అంతకుమించి ఏం వాడనివి. చాలా సామానే కొన్నాను నేను. ఇవన్నీ మేము కొన్నవే సామాన్లు. ఈ పెద్దవి గిన్నెలు ఉన్నాయి చూడండి సిల్వర్వి, అవి అమ్మ కొని పంపించిందనమాట. చూడండి ఎంత సామాన్లు ఉన్నాయి, ఓన్లీ పైన వరకే. ఇంకా కింద మెయిన్ గూర్లలో చాలా సామాన్లు ఉన్నాయి, అంటే ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ నీట్గా కడిగి పెట్టేశాను. ఇంకా ఆరిపోయాయి తుడిచి. ఇక్కడున్న చూపిస్తుంది కదా అటవ పైన పెట్టేస్తాను. 2 సంచులు వేసి, సంచి పట్టాలు ఉంటాయి కదా అవి, బియ్యం బస్తాలు అవి వేసి ఇంకా అక్కడ సర్దేస్తాను అన్నీ. ఇంకా మెయిన్ ఇక్కడ ఉన్నాయి చూడండి అబ్బా, ఈ గూళ్ళల్లో ఇవి ఎంత ఉందంటే, ఆ పైవన్నీ పెద్దవి కాబట్టి అంత అనిపించలేదు, కానీ ఈ కిందివి ఎక్కువ ఉన్నాయి సామాన్లు.